హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఈ వీడియోలో బీఎస్సీ నర్సింగ్ కోర్స్ కోసం చెప్పబోతున్నాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ 4 ఇయర్స్ ఉంటుంది ఈ కోర్సు. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ ఉంటుంది. సెకండ్ ఇయర్లో థర్డ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్స్ ఉంటాయి. అండ్ థర్డ్ ఇయర్లో 5th సెమిస్టర్, 6th సెమిస్టర్. ఫోర్త్ ఇయర్లో 7th సెమిస్టర్. 7th సెమిస్టర్ తర్వాత ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్ ఒక 6 months ఉంటుంది. అంటే ఫోర్త్ ఇయర్లో ఫస్ట్ 6 months 7th సెమ్ ఉంటుంది. నెక్స్ట్ 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్ తర్వాత మనకి ఎలిజిబుల్ నర్స్ లాగా కాలేజ్ వాళ్ళు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ప్రతి ఇయర్లోనూ ప్రాక్టికల్స్, క్లినికల్ డ్యూటీస్ కామన్గా ఉంటాయి ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు. సో ప్రాక్టికల్స్ అండ్ క్లినికల్ డ్యూటీస్ కోసం నేను సెపరేట్గా వీడియో అనేది చేసి పెడతాను. సో మీకు దానికోసం మంచి ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ వీడియోస్లో ఫస్ట్ ఇయర్ సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా ప్రతి టాపిక్ క్లియర్గా క్లాసెస్ అయితే చేయబోతున్నాను. ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన సబ్జెక్ట్స్ టీచ్ చేస్తానన్నమాట. సో మీరు క్లియర్గా అర్థం చేసుకోగలుగుతారని. తర్వాత సెకండ్ ఇయర్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే చెప్తాను. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ చూస్తే ఫస్ట్ ఇయర్లో 2 సెమిస్టర్స్ అనుకున్నాం కదా. ఫస్ట్ సెమిస్టర్ అంటే ఫస్ట్ 6 monthsలో ఉండే సబ్జెక్ట్స్ అనాటమీ, ఫిజియాలజీ, సోషియాలజీ అండ్ సైకాలజీ. ఇక్కడ నేను స్టార్ మార్క్ పెట్టిన అనాటమీ, ఫిజియాలజీ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిదీ చదవాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే సరిపోదు. ప్రతి అనాటమీ అంటే ఆర్గాన్స్కి సంబంధించింది, ఫిజియాలజీ అంటే ఫంక్షన్స్ కోసం అనమాట. ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్ కోసం చదువుతాము. ఇక్కడ రాస్తాను చూడండి. అనాటమీ అంటే మార్ఫాలజీ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్. సో అనాటమీలో మార్ఫాలజీ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ కోసం చూస్తాము. ఫిజియాలజీ ఫంక్షన్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అనమాట. ఇప్పుడు అనాటమీలో వచ్చి మార్ఫాలజీ అంటే ఏ పార్ట్ ఎంత సైజ్ ఉంది, దాని షేప్ ఏంటి, వెయిట్ ఎంత, ఇవన్నీ చదువుతామన్నమాట అనాటమీలో. ఈ డిఫరెన్స్ అనేది తెలియాలి. ప్రతి ఒక్కరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనాటమీకి, ఫిజియాలజీకి. అనాటమీ అంటే ఇంటర్నల్ పార్ట్స్ అండ్ ఫిజియాలజీకి ఫంక్షన్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే ఆ పార్ట్ ఏం ఫంక్షన్ చేస్తుంది, ఎలా పనిచేస్తుంది అనేది ఫిజియాలజీలో చదువుకుంటాం. అండ్ ఇక్కడ సోషాలజీ అంటే స్టడీ ఆఫ్ సొసైటీ అనమాట. మన చుట్టుపక్కల పబ్లిక్ కోసం, సొసైటీ కోసం చదువుకునేది సోషాలజీ. అండ్ సైకాలజీ అంటే స్టడీ ఆఫ్ హ్యూమన్ మైండ్ అండ్ బిహేవియర్. స్టడీ ఆఫ్ హ్యూమన్ మైండ్ అండ్ బిహేవియర్. సో సైకాలజీలో ఒక మనిషి యొక్క బిహేవియర్ ఏంటి, మెంటాలిటీస్ ఏంటి, ఎలా ఉంటాయి అనేది చూస్తాం అనమాట. ఫస్ట్ సెమిస్టర్లో ఈ 4 ఉంటాయి: అనాటమీ, ఫిజియాలజీ, సోషాలజీ, సైకాలజీ. అనాటమీ, ఫిజియాలజీ మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్లో నర్సింగ్ ఫౌండేషన్, దాన్నే ఫండమెంటల్ ఆఫ్ నర్సింగ్ అని కూడా అంటాము. నెక్స్ట్ బయోకెమిస్ట్రీ, న్యూట్రిషన్. సో నర్సింగ్ ఫౌండేషన్లో బేసిక్ ప్రొసీజర్స్, నర్స్కి ఉండవలసిన క్వాలిటీస్ అవన్నీ చదువుకుంటాము. సో బయోకెమిస్ట్రీలో మన ఇంటర్నల్గా లోపల కెమికల్ మెకానిజమ్స్ ఏంటి అవన్నీ కూడా బయోకెమిస్ట్రీలో చదువుకుంటాము. ఇంకా న్యూట్రిషన్ అంటే తెలిసింది కదా, వైటమిన్స్, మినరల్స్, ఏ డైట్ ఫాలో అవ్వాలి, ఇలాంటివన్నీ చదువుకుంటాం. సెకండ్ సెమిస్టర్లో 3 సబ్జెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. 3 చదువుకోవాలి, ఏది స్కిప్ చేయడానికి ఉండదు. ప్రతిదీ ఇక్కడ బేస్. ఫస్ట్ ఇయరే బేస్ అనమాట. నెక్స్ట్ ఇయర్కి ఈ ఇయర్ సబ్జెక్ట్స్ బాగా చదువుకుంటే నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వెళ్ళేసరికి మీకు గ్రిప్ బాగుంటుంది. సో ఏ సబ్జెక్టు కూడా స్కిప్ చేయకండి. ఫస్ట్ 6 months ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ అయితే చెప్తాను. ఫస్ట్ 6 months కూడాను
ఆ తర్వాత సెకండ్ సెమిస్టర్కి వెళ్దాం. ఎనాటమీ, ఫిజియాలజీ, సోషియాలజీ, సైకాలజీ కదా. ఫస్ట్ 6 మంత్స్ అవి అయిపోయిన తర్వాత సెకండ్ 6 మంత్స్ మిగతా 3 సబ్జెక్ట్స్ చెప్తాను. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీకు తెలిస్తే ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది అర్థమవుతుంది. ఎనాటమీ అండ్ ఫిజియాలజీ 75 మార్క్స్కి ఉంటుంది. 3 hours డ్యూరేషన్లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఎనాటమీ 37 మార్క్స్కి పేపర్ వస్తుంది. అండ్ ఫిజియాలజీ 38 మార్క్స్కి పేపర్ అనేది అటెంప్ట్ చేయాలి. సో ఎనాటమీ 37 మార్క్స్, ఫిజియాలజీ 38 మార్క్స్, టోటల్ 75, 3 hours డ్యూరేషన్లో రాయాలి. అండ్ సోషియాలజీ 37 మార్క్స్, సైకాలజీ 38 మార్క్స్. సేమ్ ఇది కూడా 37 + 38, 75 మార్క్స్, 3 hours డ్యూరేషన్. అండ్ 75 మార్క్స్ 150 అయింది కదా, 150 మార్క్స్. టోటల్గా ఈ ఎగ్జామ్ 200 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. సో 200 ఇక్కడ మనకి 150 మార్క్స్ వచ్చాయి కదా. మిగతా 50 మార్క్స్ అనేవి ప్రాక్టికల్స్ అండ్ ఇంటర్నల్స్లో వేస్తారనమాట. రాస్తాను చూడండి. ప్రాక్టికల్స్కి 25 మార్క్స్, ఇంటర్నల్స్లో 25 మార్క్స్. ప్రాక్టికల్స్ అనేవి మనకి కండక్ట్ చేసినప్పుడు అక్కడ వేస్తారు. ఇంటర్నల్స్ అనేవి కాలేజ్ వాళ్ళు వేస్తారనమాట. మొత్తం ఇక్కడ 50 మార్క్స్. ఇప్పుడు ఇక్కడ 200 మార్క్స్ అయిపోయింది కదా. ఇది ప్యాటర్న్ అనమాట. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఎనాటమీ 37, ఫిజియాలజీ 38, టోటల్ 75 మార్క్స్, 3 hours డ్యూరేషన్లో రాయాలి. సోషియాలజీ 37, సైకాలజీ 38, టోటల్ 75 మార్క్స్. ఇది కూడా 3 hours డ్యూరేషన్లో రాయాలి. మొత్తం కలిపితే 150, ప్రాక్టికల్స్ ఇంటర్నల్స్ కలిపి 50 మార్క్స్. టోటల్ 200 మార్క్స్కి మీరు ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూపిస్తా చూడండి. క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ ఎస్సేస్ ఉంటాయి, షార్ట్స్ ఉంటాయి, వెరీ షార్ట్స్ ఉంటాయి, అండ్ ఎంసీక్యూస్ కూడా ఉంటాయి. ఎస్సేస్ ఒకటి 10 మార్క్స్ రాస్తారు. 2 essays ఇస్తారు. రైట్ ఎనీ 1 essay. 2 ఇస్తారు, ఏదో ఒకటి రాయాలి. 10 మార్క్స్కి ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ షార్ట్ నోట్స్. ఇవి 6 షార్ట్స్ ఇస్తారు. రైట్ ఎనీ 3, అంటే 3 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఈచ్ షార్ట్ 5 మార్క్స్, సో 15 మార్క్స్ క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ వెరీ షార్ట్స్. 3 వెరీ షార్ట్స్ ఉంటాయి. 3 కూడా అటెంప్ట్ చేయాలి. ఒకటి 2 మార్క్స్ వస్తుంది, సో 6 మార్క్స్ అనమాట. అండ్ ఎంసీక్యూస్, ఎనాటమీ అండ్ సోషియాలజీలో 6 ఎంసీక్యూస్ ఉంటాయి. 6 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అండ్ ఫిజియాలజీ అండ్ సైకాలజీలో 7 ఎంసీక్యూస్ ఉంటాయి. 7 మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనమాట. ఇదండి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. సో ఈ క్వశ్చన్ పేపర్లో ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాము. ఎస్సేస్ 2 ఇస్తారు, ఏదో ఒకటే రాయాలి. 10 మార్క్స్ క్యారీ చేయొచ్చు. షార్ట్ నోట్స్లో 6 షార్ట్స్ ఇస్తారు. 3 షార్ట్స్ రాస్తే సరిపోతుంది. 15 మార్క్స్ క్యారీ చేయొచ్చు. వెరీ షార్ట్స్లో 3 వెరీ షార్ట్స్ ఇస్తారు, అన్నీ అటెంప్ట్ చేయాలి. 6 మార్క్స్ వస్తాయి. అండ్ ఎంసీక్యూస్లో ఎనాటమీ అండ్ సోషియాలజీలో 6 ఎంసీక్యూస్ ఇస్తాడు, 6 మార్క్స్ క్యారీ చేయొచ్చు. ఫిజియాలజీ అండ్ సైకాలజీలో 7 ఎంసీక్యూస్ ఇస్తారు, 7 మార్క్స్ క్యారీ చేయొచ్చు అనమాట. సో ఇది పేపర్ ప్యాటర్న్. నెక్స్ట్, వాట్ ఆర్ యూ ఫౌండ్ ఇన్ దిస్ ఛానల్. ఈ ఛానల్లో మీరు ఏమేమి చూస్తారంటే ఇక్కడ స్లైడ్లో చూపించినవన్నీ కూడా ఈ ఛానల్లో ఉంటాయండి. 1 by 1 చెప్తాను. సబ్జెక్ట్ రిలేటెడ్ క్లాసెస్ అంటే మీకు 6 monthsకి ఉన్న సబ్జెక్ట్ ఫస్ట్ సెమిస్టర్లో సబ్జెక్ట్స్ అన్నీ కూడా క్లాసెస్ టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా వీడియోలోనే అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్స్. ఈ నర్సింగ్లో ఎక్కువ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి, అవి నేను ఫర్దర్గా చెప్తాను. ఏదో ఒక ప్రొసీజర్ కోసం క్లాసెస్ అయితే కంపల్సరీ ఉంటాయి. నెక్స్ట్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ క్లినికల్స్ అండ్ ప్రాక్టికల్స్. ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ప్రాక్టికల్స్ కోసము క్లినికల్స్ కోసం నేను సెపరేట్గా వీడియో చేస్తాను. నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఎగ్జామ్కి ఈజీగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అవన్నీ చెప్తాను. అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్, ఏమైనా అప్డేట్స్ ఉన్నా అవి కూడా మెన్షన్ చేస్తాను.
ఇప్పుడు షెడ్యూల్ చూద్దాము. ఈ ఛానల్లో ఏ టాపిక్ ఏ రోజు డిస్కస్ చేస్తాను అనేది షెడ్యూల్ రాస్తాను. సో మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది. షెడ్యూల్ మండే నుంచి సండే వరకు ఏ రోజు ఏ టాపిక్ డిస్కస్ చేస్తాను అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చాను చూడండి. మండే ఎనాటమీ అంటే ఏదో ఒక క్లాస్, ఎనాటమీ క్లాస్. నెక్స్ట్ ట్యూస్డే ఫిజియాలజీకి సంబంధించిన ఒక క్లాసు, వెన్స్డే సోషియాలజీ, థర్స్డే సైకాలజీ, ఫ్రైడే ఎనీ వన్ ప్రొసీజర్. అంటే ప్రొసీజర్స్ చాలా ఉంటాయి. ఫ్రైడే ప్రొసీజర్స్ చెప్తాను. నెక్స్ట్ సాటర్డే డౌట్స్ క్లారిఫికేషన్ అనమాట. ఇప్పుడు ఎనాటమీ నుంచి ప్రొసీజర్స్ వరకు ఏదో ఒక డౌట్ వస్తుంది కదా, ఆ డౌట్స్ అన్నీ కూడా సాటర్డే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సండే టెస్ట్ కండక్ట్ చేస్తాను. మండే టు ఫ్రైడే అయిన టాపిక్ ప్రతి టాపిక్ మీద టెస్ట్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి, ఇప్పుడు 5 ఉన్నాయి కదా, ఎనాటమీ, ఫిజియాలజీ, సోషియాలజీ, సైకాలజీ అండ్ ప్రొసీజర్. ఈ 5 టాపిక్స్ మీద 50 మార్క్స్కి టెస్ట్ కండక్ట్ చేస్తాను. సో మీరు ఎంత నేర్చుకున్నారనేది మీకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.